ఈ రోజు అయితే మేము సండే కదా, సండే అయితే స్పెషల్ ఉండాలి కదా నాన్ వెజ్. సో ఫిష్ తెచ్చుకున్నాము. సో ఇది వచ్చేసి మనకి రెగ్యులర్గా తినే ఫిష్ కాదండి, ఇది ఈ పులుసు చేప కాకుండా ఇగురు చేప. దానికి మా వారు టక్టక్కా చేసేస్తున్నారు. ఒక పక్క ఉల్లిపాయ పేస్ట్, దెన్ వేగినాక కొన్ని స్పైసెస్ వేగించేసుకుని ఇక్కడ ఫిష్ ఏమో వాష్ చేసేస్తున్నారు. అంటే ఆయన తేవడం 1కి తెచ్చాడు. 1కి తెచ్చి ఒక 15 minutesలో కుకింగ్ కంప్లీట్ చేసేసారు. టమాటా పేస్ట్లోనే మనకు ఆ వేయించుకున్న మసాలా కూడా వేసేసి పేస్ట్ పట్టేసి, నెక్స్ట్ ఇక్కడ వేగింది ఉంది కదా కారం అది వేసి స్పైసెస్ అన్ని మొత్తం వేసిన దాంట్లో ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా వేయించేసుకున్న తర్వాత ఫిష్ ముక్కలు వేసేసి కొన్ని వాటర్ వేసి పైన మూత పెట్టేశారండి. ఆ మసాలా మొత్తం దానికి పట్టేలాగా. టేస్ట్ ఉందండి, సూపర్ ఉంది. సో మీకు కూడా తినాలనిపిస్తే మా ఇంటికి వచ్చేసి టేస్ట్ చేసేయండి. కానీ ప్రాసెస్ అయితే మాత్రం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు రెగ్యులర్గా ఆ ఫిష్ పులుసు అదే కాకుండా ఇలా కూడా మనం ట్రై చేస్తే ఫిష్లో మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఎన్ని టేస్ట్లు ఉన్నాయో అన్నది కూడా తెలుస్తుంది. ఫైనల్ లుక్ చూసేయండి. బాయ్.